హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మెసేజ్ పంపించే వాళ్ళకి చాలా బెస్ట్ ట్రిక్స్ అని చెప్పొచ్చు. గాయ్స్, నేను ఇవాళ 2 అప్లికేషన్స్ గురించి చెప్తాను. దాని లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గాయ్స్, ఫస్ట్ అప్లికేషన్ గురించి చెప్పాలంటే దానికంటే ముందుగా చాలామంది వాట్సాప్ మెసెంజర్లలో హాయ్ అని పంపిస్తూ, గుడ్ నైట్ అని పంపిస్తూ, గుడ్ మార్నింగ్ అని పంపిస్తూ ఉంటారు కదా. అలా పంపించకుండా కొంతమంది ఏం చేస్తుంటారు, దానికి సంబంధించిన గుడ్ మార్నింగ్ అనే ఒక ఇమేజ్ని పంపిస్తూ ఉంటారు. గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలా మనకి కొన్ని వైరస్లు అనేది కూడా రావచ్చు. ప్లస్ అది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలా డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎలా పంపించాలంటే గాయస్, ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి గాయస్. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత శాంపుల్ చూపిస్తున్నాను, తర్వాత ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఎలా పంపిస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇట్లా చాలా ఇమేజెస్ వచ్చేసాయి మనకి గుడ్ మార్నింగ్కి సంబంధించి. ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది, ఇట్లా సెండ్ చేయవచ్చు. ఇది ఎలా వస్తుందంటే గైస్, ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని పేరు వచ్చేసి పిక్ బోర్డ్. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంది. గైస్, మీరు ఇక్కడ ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఎనబుల్ పిక్ బోర్డ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ ఎనబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనబుల్ చేసుకున్న తర్వాత ట్రై అవుట్ పిక్ బోర్డ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. మనకి ఎలా వాడాలో మనకి ఇన్స్ట్రక్షన్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ స్టిక్కర్స్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాంటి స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. గైస్, మనము ఒక్కడి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, దాంట్లో 18 నుంచి 20 వరకు స్టిక్కర్స్ ఫ్రీగా ఇస్తుంటారు, అది కూడా తక్కువ స్టోరేజ్లో. ఇక్కడ మీకు నచ్చినట్టు స్టిక్కర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక స్టిక్కర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టామ్ అండ్ జెర్రీకి సంబంధించిన స్టిక్కర్స్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత మీరు చేయాల్సిందేం లేదు, ఫస్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే మెసెంజర్ అయినా సరే, దేంట్లో నుంచి అయినా సరే ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ స్పేస్ ఉంటుంది చూసారా, స్పేస్ మీద అట్లనే క్లిక్ చేసి పట్టుకోండి. ఇక్కడ పిక్ బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం పైన ఏదైతే టైప్ చేసామో దానికి సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తుంటాయి. దాన్ని క్లిక్ చేసి మనం ఈజీగా అనేది మెసేజెస్ సెండ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకొని సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఒక్క క్లిక్ తోటి మనం ఇమేజెస్ని అనేది సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి GIF ఫైల్కి సంబంధించింది. గైస్, ఇక్కడ మీకు చేయాల్సింది ఏం లేదు, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, లైవ్ మెసేజ్ అనేది. గైస్, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, అలౌ చేసేయండి. తర్వాత మీకు చేయాల్సింది ఏం లేదు గైస్, మీరు ఫస్ట్ ఇలా మనం డ్రా చేసి పంపించుకోవచ్చు, ఒక చిన్న వీడియో లాగా, GIF ఫైల్ లాగా. ఇక్కడ పైన పెన్సిల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన పెన్సిల్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సైజ్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంత సైజ్ ఉండాలో మనకి. తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏం కనిపించాలో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు చేయాల్సిందేం లేదు, ఇక్కడ జస్ట్ మీరు డ్రా చేస్తే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ J అని డ్రా చేస్తున్నాను చూడండి. J అని డ్రా చేసిన తర్వాత మనకి ఇది ఎలా ప్లే అయిందో చూడడానికి కింద ప్లే బటన్ ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ ఇది మొత్తం తప్పు వచ్చింది అనుకో, రివర్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. లేకపోతే ఇది పైన ఒకటి Jకి పైన లెటర్ ఒకటి మంచిగా వచ్చింది, కింద ఒకటి తప్పు వచ్చింది అనుకో, ఒకటే బ్యాక్ చేయడానికి కింద 3 ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. ఫస్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి మొత్తం బ్యాక్ వెళ్ళిపోవడానికి, థర్డ్ వచ్చేసి గాయస్ మనకి అది ఎలా రాసామో ప్లే చేసి చూడడానికి, ఇలా మనకి ప్లే చేసి చూడవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి J అయితే కరెక్ట్గానే వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ క్వాలిటీ అని క్లిక్ చేయండి, స్టాండర్డ్ క్వాలిటీ కాదు, ఐ క్వాలిటీ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇది కొన్ని సెకండ్స్లలోనే 10 సెకండ్స్ కంటే తక్కువ సమయంలో మనకి ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ పైన షేర్ ఆప్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లోకైనా సరే, ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్కి అనేది ఈజీగా షేర్ చేయొచ్చు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోండి, చూడండి. ఒకవేళ మీకు నచ్చితేనే ఇక్కడికి వచ్చి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసుడు, షేర్ చేసుడు, కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.